డ్రా ఉందండి, మీ నెంబర్ రాసి ఉండి గిఫ్ట్ ఇస్తాం అంటుంటారు. మన పేరు మీద గిఫ్ట్స్ వస్తాయని ఓచర్స్ ఇస్తారు. మనం అది ఫిల్ చేసి ఇచ్చినాక వాళ్ళు డేటా అనేది అమ్ముకుంటారు అన్నమాట. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు వీడియో కాల్ వచ్చిందండి. వీడియో కాల్ వచ్చి ఇతను ఏదో బట్టలు తీసేసి న్యూడ్గా ఉన్నాడు. ఏదో మెసేజ్ చాటింగ్ లో కొంచెం టెంప్ట్ చేయడం కానీ అట్లా చేయడం వల్ల మీరు న్యూడ్ కాల్ చేయండి. ఏం చేసావంటే ఆన్లైన్ గేమ్స్ ఆడేసాను, మళ్ళీ డబ్బులు సంపాదిస్తాను, నువ్వు 16 లక్షలు పోయినాయి దాంట్లో అని చెప్తుందండి. ఓటీపీ చెప్పమంటారు. దేనికంటారు ఓటీపీ అడిగేది వాళ్ళు? మన ఇమేజెస్ కానీ ఫోన్ పే కానీ మనం ఫోన్ పేలో మనం ఏ పిన్ పెట్టుకుంటున్నాం అవన్నీ వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. మాస్టర్తో మాటమంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు సైబర్ క్రైమ్ ఆఫీసర్ ఉమ్మగారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఎక్కువగా ప్రజలు ఈ సైబర్ క్రైమ్స్ బారిన పడుతున్నారు. ఎక్కువగా మోసాలు లేటెస్ట్గా ఏం మోసాలు జరుగుతున్నాయి మేడం? ఇప్పుడు లేటెస్ట్ గా మాకు కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. అయితే ఫెడెక్స్ ఫ్రాడ్స్, ట్రేడింగ్ ఫ్రాడ్స్ ఇవి ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. అంటే ఏంటి మేడం మీరు చెప్పింది? ఫెడెక్స్ ఫ్రాడ్స్ అంటే మనకి ఫెడెక్స్ అనేది ఒక కొరియర్ కి సంబంధించిన కంపెనీ అన్నమాట. ఈ ఫెడెక్స్ నుంచి మీకు ఇల్లీగల్ డ్రగ్స్ కానీ ఇల్లీగల్ సంబంధించిన ఐటమ్స్ వచ్చినాయి అని చెప్పి మనకి కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాతకి మీకు మీ పార్సెల్లా కొరియర్లో కానీ ఇల్లీగల్ డ్రగ్స్ కానీ ఇంకా బ్యాంక్ బుక్స్ ఉన్నాయి, సిమ్స్ ఉన్నాయి, అట్లా ఇల్లీగల్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పి మిమ్మల్ని సైబర్ క్రైమ్ ముంబైకి కానీ ఏదో సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళకి కాంటాక్ట్ చేస్తున్నాము, మీరు స్కైప్ లో వీడియో కాల్ మాట్లాడాలని చెప్పి మనకి ఫస్ట్ చెప్తారు అనమాట. మనకి వీడియో అసలు ఫస్ట్ ఆ కాల్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, భయపడిపోతాం. మన పేరు అట్లా పేరు కానీ ఆధార్ నెంబర్ కానీ ఏదో ఒకటి చెప్తారు అనమాట. అప్పుడు మనం భయపడిపోతాం. భయపడిపోయి వాళ్ళు ఎవరైతే చెప్తారో వాళ్ళని కాంటాక్ట్ అవుతాం అనమాట వీడియో కాల్ లో. అక్కడ మనకి వీడియో కాల్ చేసినప్పుడు విక్టిమ్ కి మొత్తం పోలీస్ సెటప్ అనేది మొత్తం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైతే ఫ్రాడ్స్టర్ ఉన్నాడో వీడియో కాల్ లో స్కైప్ లో కానీ ఏదైనా వీడియో కాల్ చేస్తాం కదా, అందులో మనకి పోలీస్ డ్రెస్ వేసుకొని ఉంటారు. వెనక కూడా మనకి పోలీసుకి సంబంధించిన అన్ని కనిపిస్తాయి అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని పర్సనల్ డేటా అడగడం కానీ, ఇప్పుడు మీ పేరు మీద ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అట్లాంటి డేటా అడుగుతారు. మన దగ్గర నుంచి తీసుకున్న తర్వాతకి వాళ్ళు ఇక మీ పేరు మీద ఈ కేసు కానీ ఏదైనా ఎలా తీసేయాలంటే మీకు అమౌంట్ పంపించాలి అట్లా థ్రెటన్ చేస్తారు అనమాట. ఇప్పుడు మేమేం చేయలేదు అని ఒప్పుకున్నా కూడా సరే వెరిఫికేషన్ పర్పస్ ఫస్ట్ అయితే మీరు అమౌంట్ పంపించండి, తర్వాత మళ్ళీ మేము రీఫండ్ చేస్తామని కానీ అట్లా చెప్పి ఎలానో అలా వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు అనమాట. అట్లా వీళ్ళ నెంబర్ ఎలా వస్తుంటారు మేడం వాళ్ళకి? అంటే ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళకి మన నెంబర్లు వాళ్ళకి ఎలా వస్తాయండి? ఇప్పుడు డేటా లీకేజ్ అనేది చాలా ప్లేసెస్ లో జరుగుతుంటది. మన షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు కూడా మన ఫోన్ నెంబర్స్ అనేది మన కూపన్స్ వస్తాయని రాసి ఇవ్వడం కానీ, ఇంకా కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా డేటా లీకేజ్ అనేది జరుగుతుండొచ్చు. అక్కడే అవ్వచ్చు అన్నమాట. ఇది తర్వాత ఒకసారి చూసాను బయట కొన్ని దగ్గర, మేము డ్రా ఉందండి, మీ నెంబర్ రాసి ఉండి గిఫ్ట్ ఇస్తాం అంటుంటారు. అవునవును. షాపింగ్ మాల్స్ లా చాలా వరకు మనకి ఇంత 5000 షాపింగ్ చేస్తే మన పేరు మీద గిఫ్ట్స్ వస్తాయని ఓచర్స్ ఇస్తారు. మనం అది ఫిల్ చేసి ఇచ్చినాక వాళ్ళు డేటా అనేది అమ్ముకుంటారు అనమాట. అది ప్రాబ్లం అక్కడ వస్తుంది. అక్కడ నుంచి కానీ ఇంకా డేటా లీకేజ్ అనేది జరుగుతున్నది. మాకు తెలిసిన వాళ్ళు ఒక అమ్మాయి ఏంటంటే తన ఫ్లైట్ మిస్ అయిపోయిందండి. అంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తారు. మిస్ అవడం అంటే ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, మీ డబ్బులు మేము త్వరలో పంపిస్తామని చెప్పారు అన్నమాట, రిఫండ్ చేస్తామని. తర్వాత వీళ్ళకి ఆ అమ్మాయికి ఫోన్ వచ్చిందండి, మీరు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది కదా, మీ డబ్బులు ఓ లింక్ పంపిస్తున్నాము, డబ్బులు మీరు ఓపెన్ చేయండి, గూగుల్ పే ఓపెన్ చేయండి, మేము డబ్బులు పంపించేస్తామని. అయితే మనకు ఫస్ట్ ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా మనకి కాల్స్ ఎట్లా వస్తాయంటే, మనం ట్రేడింగ్ గురించి ఫోన్లో సెర్చ్ చేస్తే మనకి ట్రేడింగ్ సంబంధించి మనకి అవి అన్ని వస్తుంటాయి, పాపప్ చూపిస్తుంటాయి మొబైల్. అట్లనే ఇప్పుడు ఎవరైతే పర్సన్ ఉన్నారో ఫ్లైట్ గురించి కానీ ఏదైనా సెర్చ్ చేస్తే వాళ్ళ నుంచి డైరెక్ట్ అదే ఫ్రాడ్స్టర్ నుంచి మనకు వస్తాయి. వాళ్ళు ఏదో ఒక లింక్ కానీ పంపిస్తారు అనమాట. మీకు రీఫండ్ అయితే ఇందులో లింక్ క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ నింపమని కానీ, మీరు ఓటీపీ చెప్పమని కానీ అట్లా చెప్తుంటారు. అట్లా మనం అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చినప్పుడు లింక్ మనం క్లిక్ చేసాం అనుకోండి, మన ఫోన్ డేటా కానీ మన ఫోన్ హ్యాక్ అవ్వడం కానీ జరుగుతుంటది. ఆ ఫోన్ హ్యాక్ అవ్వడం వల్ల మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ వాళ్ళకి వెళ్ళిపోయి అమౌంట్ అనేది లాస్ట్ కావడం జరుగుతుంటది. మా ఓన్ సిస్టర్ని ఒక గూగుల్ పేలో 600 పంపించమన్నానండి. భయపడిపోయిందండి. ఏంటక్క అని అడిగాను. అడిగితే చెప్పింది అనమాట, మొన్న ఒక ఏదో తెలిసిన వాళ్ళు దాని నుంచి
ఆపదలో ఉన్నాను డబ్బులు పంపించమని అన్నంట. అంటే అతని ఫోన్ హ్యాక్ అయిపోయింది అనమాట. అందుకు భయపడింది అనమాట అండి. అంటే ఏం జరుగుంటుంది అంటారు అక్కడ? వాడు ఎవరిదో ఫోను క్లిక్ ఆన్ చేసినాడు, అదే ఒక లింక్ ఆన్ చేసినట్టున్నారు, మొత్తం అతని డేటా వచ్చేసింది అతనికి, ఆ క్రైమ్ చేసేవాడికి. మొత్తం రిలేటివ్స్ అందరికి పంపించాడంటే డబ్బులు, ఏదో యాక్సిడెంట్ జరిగితే డబ్బులు పంపించమని. అయితే ఫస్ట్ ఇప్పుడు కొంతమంది రిలేటివ్స్ కానీ ఇవి చాలా మంది విఐపీస్ ఏమంటున్నాయంటే వాట్సాప్ డిపిస్ ఉంటాయి, వాళ్ళ ఫొటోస్ అన్ని మనకు సోషల్ మీడియాలో దొరుకుతుంటాయి. ఫేస్బుక్ సంబంధించినవి కూడా, ఫేస్బుక్ లో కూడా వాళ్ళ ఫొటోస్ అన్ని ఉంటాయి అనమాట. వాళ్ళ ఫొటోస్ పెట్టి వేరే నెంబర్స్ మార్చి మేము పలానా పర్సన్ అంటే వాళ్ళకి తెలిసిన, ఇప్పుడు అడిషనల్ సెక్రటరీ అనుకో, వాళ్ళ కింద ఎంప్లాయ్ లాగా చేయడం కానీ అట్లా మేము అర్జెంట్ అవసరం ఉన్నది అమౌంట్ పంపించమని చెప్తుంటారు అనమాట. అది మనం ఇప్పుడు పై ఆఫీసర్ మనం పంపించమన్నప్పుడు మనం అయితే రిజెక్ట్ చేయలేము కదా. పై ఆఫీసర్ పంపించమన్నప్పుడు సరే ఏదో అర్జెన్సీ ఉందని వీళ్ళు అమౌంట్ కొడుతుంటారు. ఇప్పుడు మన ఆఫీసర్ డిపి పెట్టుకొని మనకి మెసేజ్ వచ్చింది కాబట్టి మనం నమ్మి అమౌంట్ అనేది పంపిస్తున్నాం. అట్లనే ఇప్పుడు మీ రిలేటివ్స్ కూడా అంటే ఫేస్బుక్ లో కానీ ఇట్లా ఏదైనా ఫోటో అట్లా డిపి పెట్టుకొని అట్లా చేస్తుండొచ్చు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు వీడియో కాల్ వచ్చిందండి. వీడియో కాల్ వచ్చి ఇతను ఏదో బట్టలు తీసేసి న్యూడ్గా ఉన్నాడు. వాళ్ళు ఏం చెప్తారు మేడం? వాళ్ళు ఎవరు బెదిరిస్తారు ఇతన్ని? ఫస్ట్ ఇప్పుడు అతనికి ఫేస్బుక్ రిక్వెస్ట్ అనేది వస్తుంది. ఫేస్బుక్ రిక్వెస్ట్ అనేది ఒక అమ్మాయి నుంచి వస్తుంది, ఒక మెన్ కి. అప్పుడు అమ్మాయి నుంచి వచ్చినప్పుడు మనం రిక్వెస్ట్ అలో చేసి యాక్సెప్ట్ చేసి మనం చాటింగ్ అనేది చేస్తుంటాం. చాటింగ్ చేసినప్పుడు అట్లా మన డీటెయిల్స్ అన్ని పర్సనల్ డీటెయిల్స్ కానీ మన ఫేస్బుక్ లో ఎవరెవరు ఉన్నారు మన డేటా మొత్తం వాళ్ళు తీసేసుకుంటారు అనమాట. అట్లా తీసుకున్న తర్వాతకి ఇక ఏదో మెసేజ్ చాటింగ్ లో కొంచెం టెంప్ట్ చేయడం కానీ అట్లా చేయడం వల్ల మీరు న్యూడ్ కాల్ చేయండి మేము కూడా చేస్తానని వాళ్ళని ఇట్లా మన దారిలోకి తెప్పించుకొని వీడియో కాల్ చేస్తారు. వీడియో కాల్ చేసినప్పుడు డైరెక్ట్ వాళ్ళు స్క్రీన్ రికార్డ్ చేసేసుకుంటారు. స్క్రీన్ రికార్డ్ చేసుకున్నాక మళ్ళీ ఇతన్నే బెదిరిస్తారు అనమాట. నువ్వు కనుక డబ్బులు పంపించకపోతే నేను మీ ఫేస్బుక్ లో ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ లిస్ట్ వీళ్ళకి అందరు పంపిస్తా అని, లేకపోతే సోషల్ మీడియాలో ఇప్పుడు న్యూడ్ గా ఉన్న ఫొటోస్ అంటే ఎవరికైనా వాళ్ళకి కొంచెం భయం వేస్తుంది కదా. భయం వేస్తుంది, ఏమో పరుగు పోతున్నాను పరుగు గురించి. ఇప్పుడు అట్లాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ అయితే అది ఫేస్బుక్ ని అన్యాక్టివేట్ చేయాలి. అన్యాక్టివేట్ చేసిన తర్వాతకి 1930 కాల్ చేయడం కానీ 1930 కాల్ చేస్తే ఇప్పుడు ఎవరైతే మీకు వచ్చిందో ఆ ఫేస్బుక్ ని బ్లాక్ చేయడం కానీ ఫోన్ నెంబర్ బ్లాక్ చేయడం కానీ అట్లాంటివి చేస్తారు అనమాట. ఇప్పుడు ఇట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు థ్రెటన్ అయ్యి మనం భయపడి వాళ్ళకి డబ్బులు పంపించొద్దు ఎప్పుడైనా. వాళ్ళని ఇగ్నోర్ చేస్తే మనల్ని ఎక్కువ ప్రెజర్ చేయరు అనమాట. ఓకే అండి. వాళ్ళు ఏమైనా డబ్బులు తీసుకుందామని, అంతేగాని మన వాళ్ళ మోటివ్ ఏంటంటే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని. మనం వాళ్ళది ఏదో భయపడి డబ్బులు వేస్తే మళ్ళా ఇప్పుడు మీరు 1,00,000 వేస్తే 2 లక్షలు ఏమంటారు, మనం ఎట్లాగో మన డబ్బులు వేస్తున్నాం కదా. ఓకే, అలా భయపడుతుంటారు. అంటే ఇక్కడ అలాంటప్పుడు ఏం చేయమంటారు? ఇమీడియట్ గా వాడు తెలియక ఎవరో న్యూడ్ కాల్ చేశాడు, అవతలలో న్యూడ్ గా కనిపించరండి వీళ్ళకి, అంటే ఓన్లీ కనిపించవచ్చు, సమ్ కేసెస్ లో కనిపించకపోవచ్చు. ఇప్పుడు అవతల వాళ్ళు న్యూడ్ గా కనిపించింది లేనిది మనకి ఇంపార్టెంట్ కాదు, మనం న్యూడ్ గా కనిపించింది సోషల్ మీడియాలో పెడితే కొంచెం మనకి. నేను కూడా టెంప్ట్ చేయడానికి వాళ్ళు నేను కూడా న్యూడ్ చేస్తారేమో, చాటింగ్ అట్లాంటివి చేస్తుండొచ్చు. ఇప్పుడు అట్లా జరుగుతున్నాయి. కొన్ని ఏమో డైరెక్ట్ వీడియో కాల్స్ వాట్సాప్ లో కూడా వస్తాయి. అంటే నాకు కూడా వచ్చినాయి వీడియో కాల్స్. కాకపోతే మనం అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చినప్పుడు మనకి ఎత్తాం కదా. అవునండి. ఇప్పుడు అంటే మా ఫ్రెండ్ ఒక అతను అంటే ఇలాగా ఉంది మీతో ఇంటర్వ్యూ ఉందని చెప్తే ఒక అతను చెప్పాడు అన్నమాట. ఏం చెప్పాడంటే ఒక అమ్మాయి ఫోన్ చేసిందంట, అంటే వాట్సాప్ కాల్ చేసి నేను అమ్మాయిని నేను చూపిస్తాను నీకు, నేను బట్ట లేకుండా నేను కనపడతాను నీకు, కెమెరా ఆన్ చేయమని చెప్పింది అనమాట. డైరెక్ట్ వీడియో కాల్ చేస్తాం, వీడియో కాల్ చేస్తున్నాను. ఆ వీడియో కాల్ చేసినప్పుడు మనం వాళ్ళు ఏం చేసుకుంటారు, అవతల పర్సన్ సరే మనం నమ్మడమో నమ్మకపోవడమో వీడియో కాల్ ఆన్ చేయంగానే వాళ్ళు స్క్రీన్ రికార్డ్ అనేది చేసుకుంటారు. ఇప్పుడు అవతల పర్సన్ న్యూడ్ గా ఉండొచ్చు, మనం న్యూడ్ గా ఉండకపోవచ్చు. అట్లా వీళ్ళు న్యూడిటీ ఉన్నది కదా దాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు అడగడం చేస్తారు. ఒకసారి 2 సార్లు వాళ్ళు న్యూడ్ గా ఉండటం చూపిస్తారు అనుకోండి మేడం. చూపిస్తారు, లేకపోతే వీడు 2 సార్లు చేశారు కదా అని చెప్పేసి 3వసారి వీడు బట్టలు తీసేస్తాడు. అదే అప్పుడు ఇమీడియట్ గా ఏం చేయమంటారండి వాళ్ళని ఎలా రక్షించాలి మనం?
ఫస్ట్ ఎవరు మనకు వాట్సాప్ నుంచి వస్తే అది బ్లాక్ చేయడం కానీ, ఫేస్బుక్ నుంచి వస్తే అది కూడా ఇన్యాక్టివేట్ చేయడం కానీ చేసి తర్వాతకి 1930 కాల్ చేయాలి. 1930 మనం ఏంటి కంప్లైంట్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి మనకి ఫేస్బుక్ నుంచి వచ్చిందా, వాట్సాప్ నుంచి వచ్చిందా, ఫేస్బుక్ నుంచి వస్తే ఫేస్బుక్ డీటెయిల్స్ అన్ని పెడతాం అనమాట. వాట్సాప్ నుంచి వస్తే వాట్సాప్ నుంచి, ఫోన్ నెంబర్ నుంచి వస్తే ఫోన్ నెంబర్ నుంచి, అవన్నీ డీటెయిల్స్ అందులో మనం ఫిల్ చేస్తే 1930 వాళ్ళు ఏం చేస్తారంటే అవి బ్లాక్ చేయడం చేస్తారు అనమాట. ఇప్పుడు రీసెంట్గా కంబోడియా నుంచి కొంతమంది బాధితులాగా బయటకు వచ్చారండి. మన ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ కొంతమంది రక్షింపబడ్డారు. అంటే లోకేష్ గారు కొద్దిగా హెల్ప్ చేశారని చెప్తున్నారు. అది ఎలా, అదేంటి మేడం, అది ఏంటి మీకు ఐడియా ఉందా మేడం? అది అంటే ఇక్కడ నుంచి కొంతమంది కంబోడియా గల్ఫ్ జాబ్స్ పర్పస్ అని వాళ్ళకి అక్కడ ఎట్లుంటుందో సిచ్యువేషన్ తెలియదు కాబట్టి జాబ్స్ పర్పస్ అని తీసుకెళ్లి అక్కడ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అక్కడికి వెళ్ళాక వీళ్ళ వీసాలు అట్లాంటి వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళతో బలవంతంగా కాల్స్ చేపినాం. అది కూడా మళ్ళీ మన ఇండియన్స్ మోసం చేయడానికే కాల్స్ వస్తాయి. ఇప్పుడు ట్రేడింగ్ కి సంబంధించి కానీ, ఇంకా ఫెడెక్స్ కి సంబంధించి కానీ మనకి కాల్స్ అన్ని, మనకి ఐపీస్ అన్ని అక్కడ వస్తాయి అనమాట కంబోడియా గల్ఫ్ దేశాలలో. అప్పుడు మనం యాక్షన్ చేయలేము. మనం అంటే ఎవరిని అమౌంట్ పోగొట్టుకున్నారు అనుకోండి, ఏమన్నా ఒక ₹1,00,000 వేయమని అనుకోండి, ₹1,00,000 వేసేసారు అనుకోండి, మళ్ళీ మన తీసుకురాగలమంటారా? 1930కి వితిన్ 1 hour లో చేస్తే అట్లా అందులో హోల్డ్ చేసేస్తారు అనమాట. ఇప్పుడు ఫ్రాడ్స్టర్ ఏ ఫ్రాడ్స్టర్ అకౌంట్లలోకి వెళ్ళినాయో ఆ అమౌంట్ అని హోల్డ్ చేస్తారు. మా దగ్గర కూడా చాలా మందికి మేము అమౌంట్ కూడా ఇప్పించారు మేడం. అంటే హోల్డ్ చేసేసి మళ్ళీ ఆ బ్యాంక్ ఏదైనా ట్రాన్సాక్షన్ ఆపుతారు మమ్మీ. ఇప్పుడు పోయిన మంత్ మాకు ఫెడెక్స్ ఫ్రాడ్ వచ్చింది ఒకటి, 18 lakhs వెళ్ళిపోయినాయి. సేమ్ ఇట్లానే మీ పేరు మీద ఇల్లీగల్ ఐటమ్స్ ఉన్నాయని వాడిని బెదిరించి 18 lakhs వేయించుకున్నారు. ముందు 1 lakh అయి ఉంటది మీరు చెప్పినట్టు, ముందు ఒక 1 lakh డైరెక్ట్ 18 lakhs వేయించుకున్నారు, ఒకటే అకౌంట్ కి వేయించుకున్నారు. ఆయన విత్ ఇన్ 1 hour లో వచ్చి కంప్లైంట్ ఇచ్చిండు అనమాట. కంప్లైంట్ ఇవ్వగానే ఆ అమౌంట్ హోల్డ్ అయినాయి. హోల్డ్ అయినాక మళ్ళీ మేము పిటిషన్ వేయించి త్రో కోర్ట్ ద్వారా ఆయన అకౌంట్ కి రీఫండ్ అయిపోయినాయి అనమాట. ఏదైనా మనకి ఏ సైబర్ కి సంబంధించిన ఏ ఫ్రాడ్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ 1930 కాల్ చేస్తే ఆ అమౌంట్ హోల్డ్ కావడం కానీ, ఒకవేళ మనకు అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినాయి అనుకో ఆ నెంబర్స్ బ్లాక్ చేయడం కానీ అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్స్ అని, ఆన్లైన్ గేమ్స్ అని ఉంటాయి మేడం. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు చూసాను. సైట్ కొనుక్కుందాం అని చెప్పి హస్బెండ్ డబ్బులు సంపాదించాడండి. నెలకి 50,000 30,000 అలాగే డైమండ్ అమ్మాయికి ఇచ్చాడు వైఫ్కి. వైఫ్ మొత్తం 16 లక్షలు అయిన తర్వాత మనం ఒక సైట్ వచ్చింది కొనుక్కుందాం రా అన్నాడండి. వద్దు, పోస్ట్ పోన్ చేయటం మొదలుపెట్టింది. ఏంటి ఇలా పోస్ట్ పోన్ చేస్తుంది మా ఆవిడ అని చెప్పేసి అతను ఆవిడ తెలియకుండా బ్యాంక్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే దాంట్లో డబ్బులు లేవండి. ఏం చేసావంటే ఆన్లైన్ గేమ్స్ ఆడేసాను, మళ్ళీ డబ్బులు సంపాదిస్తాను, నువ్వు 16 లక్షలు పోయినాయి దాంట్లో అని చెప్తుందండి. ఆమె అకౌంట్ లో డబ్బులు వేసినప్పుడు ఆమె ఏం చేస్తుంది, కాకపోతే ఆన్లైన్ ఇట్లాంటి గేమ్స్ ఏమన్నా ఉన్నాయా అని ఫస్ట్ చెక్ చేసుకోవడం, మానిటర్ చేసుకోవడం మంచిది. ఇంకా ఏంటిదంటే మనం ఏదైనా డబ్బులు పెట్టే ముందు దాని గురించి పూర్తిగా అవగాహన ఉన్నప్పుడే పెట్టాలి. ఇప్పుడు రోజు మనకి పేపర్లో అన్నిట్లో వస్తున్నాయి సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయని, కాకపోతే రోజు మళ్ళా 30 కంప్లైంట్స్ దాకా వస్తూనే ఉంటాయి. ఓన్లీ మనం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా డబ్బులు అయితే ఈజీ మనీ అయితే ఎక్కడ రాదు కాబట్టి అది మైండ్ లో పెట్టుకొని మనం ఇట్లాంటి గేమింగ్ లా గానీ, ట్రేడింగ్ లా గానీ ఇంకా దేంట్లోనైనా పెట్టకపోవడం మంచిది అన్నమాట. అవేర్నెస్ ఎక్కువ ఉండాలి. ఒకసారి ఏమవుతుంది మీరు చెప్పినట్టు, ఈ వాళ్ళ అంటే తల్లి దాంట్లో అమౌంట్ ఉందండి 4 lakhs 5 lakhs. ఈ కొడుకు ఏం చేశాడు, చిన్నోడు 9th class చదువుతున్నాడు అండి. ఇది ఆ గేమ్ ఆడుకుంటానికి ఇచ్చింది సెల్ ఫోన్ ఇచ్చింది, దాంతో వాడు వాడేసాడు డబ్బులని. అది ఇప్పుడు ఎవరికైనా పిల్లలకు కానీ మన ఫ్యామిలీ మెంబర్ చిన్న పిల్లలకైతే మనం మానిటర్ చేయాలన్నమాట, వాళ్ళ ఫోన్ లో ఏమేమి యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు పేరెంట్ కంట్రోల్ యాప్స్ కూడా అట్లాంటివి కూడా వచ్చినాయి కాబట్టి మనం పిల్లలకి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా దాన్ని మానిటర్ చేసి మనం చూసుకోవాలి. అమౌంట్స్ అయినా ఫోన్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఏమేమి యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు అని మనకు తెలియదు కాబట్టి పేరెంట్ కంట్రోల్ యాప్స్ అట్లాంటివి పెట్టుకొని వాళ్ళని మానిటర్ చేయడం మంచిది అన్నమాట. అలాగే కొంతమంది పాప ఒంటరి మహిళలు ఉంటారండి. ఆ ఒంటరి మహిళలు ఏం చేస్తున్నారు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు హస్బెండ్ కావాలి, లేకపోతే నాకు ఇలా విడాకులు తీసుకున్నాను, నాకు ఒక పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, అలా వేస్తున్నారు. వేసరికి ఇంకా మోసాలు స్టార్ట్ అయిపోతున్నాయండి. అయితే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఎట్లాగో మ్యాట్రిమోనియల్ సైట్స్ చాలా వచ్చినాయి అనమాట. అవి రిజిస్ట్రేషన్ ఫీ అనేది కొంచెమే ఉంటుంది,
1000 మేబీ 2500 ఉండొచ్చు. అవును. ఈ ఫ్రాడ్స్టర్ అనేటోడు అందులో కూడా రిజిస్టర్ అయి ఉంటాడు. ఇప్పుడు ఎవరైతే ఒంటరిగా ఉన్నారు, ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి కూడా ఒంటరిగా ఉంటారు కదా, ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అనమాట. అందులో జాబ్ ప్రొఫైల్ గానీ అన్ని ఉంటాయి కదా, దాన్ని బట్టి వీడు చూస్ చేసుకుంటాడు. ఫ్రాడ్స్టర్ చూస్ చేసుకుని తర్వాత ఆమెకి కాంటాక్ట్ అవ్వడం, ఫేస్బుక్ నెంబర్ గానీ వాట్సాప్ నెంబర్, అవన్నీ నెంబర్స్ అనేది ఎట్లా మ్యాట్రిమోనియల్ సైట్స్ లో ఉంటాయి కాబట్టి అట్లా కాంటాక్ట్ అయ్యి ఫస్ట్ ఆమెతోటి మంచిగా ప్రేమగా మాట్లాడడం. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఒంటరి మహిళకి ఇట్లా మ్యాట్రిమోనియల్ సంబంధించి ఉందంటే సరే ఆయన నమ్మేస్తారు అనమాట. ఆయన నమ్మించిందాక మెసేజ్ చేయడం, అట్లా చాటింగ్ చేయడం జరుగుతుంది. వాడు ఫారెన్ లో ఉన్నట్టు ఫోటోలు పంపించడం అలా చేస్తుంటాడు. అన్నట్టు ప్రేమగా ఒకటి మాట్లాడతాడు. అయ్యి బాబో ఎంత బాగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నమ్మేస్తుంది అనుకుంటున్నాను నేను అనుకోవటం అండి. అయ్యి బాబోయ్ ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఆమె ఎట్లాగో ఒంటరిగా ఉన్నది కాబట్టి ఏదో ఒక తోడు దొరుకుతుంది అనే ఉద్దేశంతో కూడా ఆమె నమ్మి చేస్తుండొచ్చు. అలా గిఫ్ట్ అప్పుడు ఏం చేస్తే బాగుంటుంటారు? ఇమీడియట్ మీకు కంప్లైంట్ చేయొచ్చా మేడం? ఇప్పుడు అంటే ఇప్పుడు ఫస్ట్ అన్నోన్ నెంబర్స్ అతనికి మనం డైరెక్ట్ గా చూడకుండా ఎవరు అనేది మనకు తెలియదు. అట్లా వాళ్ళకి డబ్బులు పంపడం కూడా మనం పంపొద్దు అనమాట. ఇప్పుడు ఒకవేళ అట్లా పోగొట్టుకున్న అమౌంట్ 1930 కాల్ చేస్తే ఇక్కడ నుంచి అమౌంట్ బ్లాక్ చేయడం సరిపోద్ది. ఏదైనా కూడా అన్నోన్ పర్సన్స్ నుంచి మనకి వాట్సాప్ లో కానీ చాటింగ్ లో కానీ 2 రోజులు మనకి చాటింగ్ చేసి అమౌంట్ పంపించమంటే మనం పంపించొద్దు. మనకి అవేర్నెస్ ఉండాలి. ఎక్కువగా ఓటీపీ చెప్పండి. అంటే ఏంటి మేడం ఓటీపీ చెప్పండి అని అడుగుతుంటారు. దేనివల్ల అంటారు? ఏదో లింక్ ప్రెస్ చేయమంటే ప్రెస్ చేస్తారు పాపం తెలియక. ఓటీపీ చెప్పమంటారు. దేనికంటారు ఓటీపీ అడిగేది వాళ్ళు? అవి ఎనీ డెస్క్ ఇవి యాప్స్ ఉంటాయి అన్నమాట. మనం ఏదో ఒక దాని గురించి మనం ఇప్పుడు బ్యాంక్ లో కంప్లైంట్ ఇచ్చినా కూడా అప్పుడు లీక్ అయ్యేది డేటా. ఇప్పుడు మనకి సంబంధించి మన అకౌంట్ కి సంబంధించి ఏదో ఒక కంప్లైంట్ ఉందనుకో, మనం బ్యాంక్ దగ్గర ఇచ్చినప్పుడు బ్యాంక్ వాళ్ళ నుంచి ఫోన్ చేస్తున్నట్టు మనకు కాల్ వస్తుంది. కాల్ వచ్చినాక మీకు ఇది ఇష్యూ సాల్వ్ కావాలంటే మీరు ఈ లింక్ క్లిక్ చేయండి, క్లిక్ చేసినాక ఓటీపీ వస్తే అది చెప్పండి అంటాం. అట్లా ఎవరైతే లింక్ క్లిక్ చేసి ఓటీపీ చెప్తారో మన ఫోన్ స్క్రీన్ అనేది వాళ్ళకి షేర్ అయిపోతుంది. మనం మన ఇమేజెస్ కానీ ఫోన్ పే కానీ మనం ఫోన్ పేలో మనం ఏ పిన్ పెట్టుకుంటున్నాం అవన్నీ వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. అప్పుడు వాళ్ళు మన అకౌంట్ లో నుంచి అమౌంట్ అనేది వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అట్లా చేస్తుంటారు. ఈ ఫోన్ పే మనం తెలియక మనం ఏం చేస్తాం, ఏదో ఉపయోగించి చేస్తుంటాం, ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తాం. మనం ఏం చేస్తున్నా స్క్రీన్ మీద అతనికి వెళ్ళిపోతుంది డైరెక్ట్ ఓటీపీ కానీ పాస్వర్డ్ కానీ చెప్పేసి. ఇమీడియట్ గా మనం స్విచ్ ఆఫ్ చేసేసి ఉంటే ఉపయోగపడుతుంది. అది మనం ఏదైతే లింక్ క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసినామో అది డౌన్లోడ్ అన్ఇన్స్టాల్ చేసేసి ఫోన్ ఫార్మాట్ చేసేస్తే సరిపోతుంది. ఓకే అండి. లేదంటే 1930 ఫోన్ చేసుకోవడమే. 1930 కాల్ చేయడం కానీ నియర్ బై పిఎస్ ఏది ఉన్నా కూడా అక్కడికి వెళ్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ప్రతి పిఎస్ లో సైబర్ కి సంబంధించి ఉన్నారు. ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక ఉద్యోగం ఉంటారు అక్కడ. అంటే మీరు చెప్పినట్టు ఇందాక నాకు అర్థమైంది ఏంటంటే ఏదైతే యాప్ డౌన్లోడ్ చేస్తున్నారో దాన్ని అన్ఇన్స్టాల్ చేసేసి ఫోన్ ఫార్మాట్ చేసేసుకోవాలి. ఫోన్ ఫార్మాట్ చేసేసుకోవాలి. దాని నెంబర్ పోతే భయం ఉంటుంది, మరి తప్పదు. మరి నెంబర్స్ అయితే ఏం పోవు దానికి సంబంధించి ఫోన్ ఫార్మాట్ చేసేసుకోవాలి. ఇంకా మోసాలు ఏం జరుగుతుంటాయి మేడం ఎక్కువగా? మోసాలు ఇప్పుడు ఫెడెక్స్ తర్వాత ట్రేడింగ్ ఫ్రాడ్స్. అంటే ఇప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ ఉంది ట్రేడింగ్ సంబంధించి మనం ఏదైతే ఫోన్ లో సెర్చ్ చేస్తామో దానికి సంబంధించిన మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో షర్ట్స్ కొనుక్కుందాం చెప్పులు అనుకున్నాను అనుకోండి, ఇక దాని నుంచి మీకు డ్రెస్ మీకు దానికి సంబంధించిన అన్ని మనకి మెసేజ్లు వస్తుంటాయి అన్నమాట. అట్లా మనం ఇంట్రెస్ట్ ఉండి దాన్ని క్లిక్ చేసినాం అనుకో దానికి సంబంధించి అట్లా వస్తుంది. ఎలా తెలుస్తుంది మేడం మన నెంబర్లు వాళ్ళకి ఎలా వెళ్ళిపోతున్నాయి? అదే డౌట్ అందరికీ. ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ గా ఏదో డ్రెస్సులు అదే కోట్లు నేను ఏదో సెర్చ్ చేసుకున్నాను, ఏ కోట్ బాగుంది అని నేను కోట్లు సెర్చ్ చేసాను, లేదా చెప్పులు కానీ అది ఫోన్ లోనే ఇన్స్టాల్ అయి ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఏం సెర్చ్ చేస్తున్నాం, మన ఏంటి మనకి ఏదైతే ఇష్టం ఉన్నాయో దానికి సంబంధించి అవే చూపిస్తుంటాయి పాపం. ఇప్పుడు నేను మింత్రాలో షాపింగ్ చేస్తాను కాబట్టి ఎప్పుడు నేను ఫోన్ కాల్ పెట్టేసినా మళ్ళీ అవే అడ్వర్టైజ్మెంట్లు అయితే అవే వస్తుంటాయి. ఇప్పుడు ట్రేడింగ్ కి సంబంధించి సెర్చ్ చేసినా ఇంకా వేరే ఏది సెర్చ్ చేసినా మనకి దానికి సంబంధించినవి వస్తాయి. ఇప్పుడు యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో మనం ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో రోజు షార్ట్స్ చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఏదైనా ఒక షార్ట్ నాకు ఇష్టమైన చూసింది అనుకో దానికి సంబంధించే నాకు ఇంకా వేరే చూపిస్తుంటది. డిఫరెంట్ అంటే దేవుడికి సంబంధించి నేను చూసాను అనుకోండి అవే వస్తుంటాయి నెక్స్ట్ కూడా. ఇప్పుడు ట్రేడింగ్ కి సంబంధించి కూడా అట్లనే చూపిస్తారు అనమాట. ఫస్ట్ మనం ఏం చేస్తారు, మీరు ట్రేడింగ్ కి సంబంధించిన మీకు క్లాసెస్ చెప్తాము అట్లా అని చెప్పి మనకి ఫస్ట్ క్లాసెస్ చెప్పడం అట్లాంటివి చేస్తారు అనమాట. చేసిన తర్వాత వాళ్ళు ఒక యాప్ ఇస్తారు, వాళ్ళు యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఎక్కువ అమౌంట్ వస్తుంది అని చూపిస్తారు.
తర్వాతకి మీకు ఐపీఓ ఇట్లా లిస్ట్ అవుతుందని ఐపీఓ ఇట్లా కొంటే మీకు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పి అవి చెప్తారు అనమాట. మనం ఇన్వెస్ట్ చేసినాక అది ఓన్లీ మనకి వాళ్ళ యాప్ డిస్ప్లే మీద కనిపిస్తుంది, మన ఫోన్ డిస్ప్లే మీద కూడా కనిపిస్తుంది, కానీ మనం విత్డ్రా చేసుకోలేము అనమాట. ఓకే ఓకే. దాంట్లో ట్రేడింగ్ లో మనకు ప్రాఫిట్స్ వస్తాయి, నీకు 1 lakh వచ్చింది 2 lakhs ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో వస్తాయి అనమాట. తర్వాతకి మనం విత్డ్రా చేసుకోనికి గానీ అది రాదు. ఇనిషియల్ స్టేజ్ లో 1000, 2000, 3000 మన ప్రాఫిట్స్ వచ్చేస్తుంటాయి. కొంత ఎక్కువ హ్యూజ్ అంటే అమౌంట్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మనకు రావు, విత్డ్రా చేసుకోనికి రాదు. ఒకవేళ విత్డ్రా చేసుకోవాలన్నా కూడా మీకు ఇంత ట్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు 150 lakhs మనకి డిస్ప్లే మీద ప్రాఫిట్ చూపిస్తుంది, ఇంతవరకే ఉంటాం. మళ్ళీ విత్డ్రా చేసుకోవాలన్నా మీరు ట్యాక్స్ మళ్ళా 16 lakhs ఏమన్నా కట్టాలని, ఇంకా లేకపోతే మీకు ఇన్ని పాయింట్స్ ఉండాలి, 100 పాయింట్స్ ఉండాలి, ఆ పాయింట్స్ లేవని 50 lakhs గురించి మళ్ళీ 16 lakhs మళ్ళా అట్లా మనల్ని మోసం చేస్తుంటారు. దీనికి అంత కారణం మన అత్యాస ఉన్నట్టుంది మేడం. అత్యాస, డబ్బులు ఊరికనే రావు. మనకి ఎప్పుడైనా అవేర్నెస్ ఉండి దాని ఈజీ మనీ అనేది మనకి రాదు అని మనకు అనుకుంటే మనం డబ్బులు పోగొట్టుకోవడం జరగదు. కష్టపడి పని చేసుకుంటే డబ్బులు వస్తాయి, కానీ ఈజీగా మనీ అనేది ఎర్న్ చేయడం లేదు. ఇంకో వీడియోని లైక్ చేయండి, కొన్ని వస్తుంటాయి ఆన్లైన్ పార్ట్ టైం జాబ్స్. ఇప్పుడు చాలా మందికి అప్పుడు కరోనా, ఇప్పుడు ఇట్లాంటి ఫ్రాడ్స్ అని ఎక్కువ కరోనా టైం నుంచి స్టార్ట్ అయినాయి అన్నమాట. అప్పుడు అందరు ఇంటి దగ్గరనే ఉన్నారు కదా, ఇప్పుడు హౌస్ వైఫ్స్ కూడా చాలా మంది ఇంటి దగ్గర ఉండి ఎట్లయినా మనీ ఎర్న్ చేయాలని చూస్తుంటారు. మామూలు టెక్స్ట్ మెసేజ్ కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ, టెలిగ్రామ్ లో మనకు వస్తుంది, మీకు డైలీ 5000 నుంచి 10,000 వరకు మీరు సంపాదించుకోవచ్చు, మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కి కానీ మనకి మెసేజ్ చేయడం కానీ ఏదో ఒకటి వస్తుంది అనమాట. ఇంట్లో భార్య ఏం చేస్తుంది అంటే, నా హస్బెండ్ నా కెపాసిటీ చూపిస్తాను, నా శక్తి చూపిస్తాను చూడు, అట్లని డబ్బులు సంపాదించేస్తాను. ఇప్పుడు వాళ్ళని మనకైతే ఎక్కడి నుంచి అయితే మెసేజ్ వచ్చిందో వాళ్ళని కాంటాక్ట్ అవుతాం అనమాట. వాళ్ళని కాంటాక్ట్ అయినాక వాళ్ళు ఏం చేస్తారు, మీరు చేయాల్సిన పని ఏమి ఉండదు, మేము ఒక వీడియో ఇస్తాము, దాని లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయాలి. లేకపోతే ఇంటర్నేషనల్ హోటల్స్ కానీ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉంటాయి అనమాట, వాటి కింద మనం రివ్యూస్ కామెంట్స్ పెడతాం కదా, అట్లా రాసి మీరు స్క్రీన్ షాట్ తీసి పంపియండి, మేము ఇంత డబ్బులు ఇస్తామని చెప్తారు. ఫస్ట్ 2 days ఆ పని చేయించుకుంటారు అనమాట. అంటే ఫస్ట్ 2 days ఒక టాస్క్లు అని ఉంటాయి కదా, ఒక 10 tasks ఇచ్చారు అనుకో, 1000 rupees 1200 rupees వాళ్ళకి వస్తాయి. ఫస్ట్ వాళ్ళు ఏం అమౌంట్ ఇన్వెస్ట్ చేయరు, కాకపోతే వీళ్ళు ఓన్లీ రివ్యూస్ ఇచ్చినందుకు మాత్రమే వాళ్ళకి లైక్స్ డబ్బులు వచ్చేస్తాయి. 2 days అట్లా చేస్తారు అనమాట. 2 days చేసినాక మీరు తర్వాతకి ఇట్లా ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తే మీకు అమౌంట్ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి తర్వాతకి వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ లకు లాగుతారు అనమాట. ఫస్ట్ ఎట్లాగో 1200 ఇవన్నీ వచ్చినాయి కదా, మన అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండానే డబ్బులు వచ్చినాయి కాబట్టి నమ్మేసి ఇక వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే దేంట్లో ఇన్వెస్ట్ చేయమంటారండి జనరల్ గా? వాళ్ళ యాప్స్ ఉంటాయి, లేకపోతే ఈ అకౌంట్ కి పంపియండి, ఈ అకౌంట్ లో ఇంత అమౌంట్ అయ్యండి. థర్డ్ పార్టీ అకౌంట్స్ లో అమౌంట్ వేయమని చెప్తుంటారు అనమాట. థర్డ్ పార్టీ అకౌంట్స్ లో మనం అమౌంట్ వేసినాక తర్వాత మనకి విత్డ్రా చేసుకోనికి రాదనమాట. మీరు అట్లా అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి అని ఒక అకౌంట్ నెంబర్ పంపిస్తారు, ఆ అకౌంట్ పంపిస్తాం. నెక్స్ట్ 2 days కి ఇంకొక అకౌంట్ నెంబర్ పంపిస్తారు, మళ్ళీ ఆ అమౌంట్ అక్కడ పంపిస్తాం. కాకపోతే మనకి లాస్ట్ కి విత్డ్రా చేసుకోనికి రాదనమాట. ఓకే మేడము, ఒక విలేజ్ ఒక రెవెన్యూ ఆఫీసర్ అని మాట్లాడుతున్నాం, అతను మరి లోన్ తీసుకున్నాడా లేదంటే ఆన్లైన్ గేమ్స్ ఆడాడు తెలియదు, మొత్తానికి ఆ అప్పులు బాధ తట్టుకోలేక, అంటే వాళ్ళు బహుశా అవతల అడుగుంటారండి, ఆయన ఆత్మహత్య చేసుకున్నారండి. ఇది ఎలా నివారించడం ఎలాగండి? అంటే ఇప్పుడు లోన్ యాప్స్ అనేది ఒక ఫ్రాడ్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఏ పర్సన్ అయినా కొంచెం అమౌంట్ మనకి అర్జెంట్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అవి చైనీస్ యాప్స్ అనమాట, అవి చైనీస్ యాప్స్, అవన్నీ చైనా వాళ్ళు అప్పుడు ఆపరేట్ చేసేది. మన ఇండియా వాళ్ళు అవి అప్పుడు మోడీ సార్ అన్నిటిని బ్యాన్ చేయించారు అనమాట. అదేమైందంటే ఫస్ట్ లోన్ యాప్స్ నాకు 1000 rupees అవసరం ఉన్నాయి, నేను వేరే పక్క వాళ్ళని అడగలేక ఏం చేస్తా, యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాను అనమాట. మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏ యాప్ అయినా మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు కొన్ని అడుగుతుంది అనమాట కండిషన్స్. అలో ఒత్తుతామా, అలో ఆర్ డెని అది వస్తాయి, అది అడుగుతుంది అనమాట. మనం ఏదైనా లోన్ యాప్స్ కి సంబంధించి ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మన కాంటాక్ట్స్, గ్యాలరీ, ఇంకా అన్ని మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోద్ది. మనం ఇన్స్టాల్ చేసుకోగానే మనకు మన ఫస్ట్ 1000 rupees కానీ 2000 rupees కానీ 10,000 అయితే 10,000 మనకి పడిపోతాయి. పడిపోయినాక విత్ ఇన్ 1 week లో మనకి కాల్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్ గా. 10,000 పడ్డాయి, 10,000 దానికి ఇంకా ఇంట్రెస్ట్ అని
ఇంకా అవన్నీ కలిపి 10,500 11,000 ఏమంటారు. సరే ఇక నేను ఎట్లాగా అర్జెంట్ లా తీసుకున్నా కాబట్టి 11,000 వేసేస్తాను. కాకపోతే వాళ్ళు ఇంకా అమౌంట్ ఎక్కువ వేయాలని ఎట్లా థ్రెటన్ చేస్తారంటే మీ కాంటాక్ట్స్ లిస్ట్ మనకి మనం ఏమైతే ఫీడ్ చేసుకుంటామో, ఇప్పుడు నేను అమ్మ అని ఫీడ్ చేసుకున్నా అనుకోండి, వాళ్ళ దగ్గర మన కాంటాక్ట్ లిస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. మీ కాంటాక్ట్ లిస్ట్ నా దగ్గర ఉంది, ఇది మనం ఎట్లాగో వాట్సాప్ అనేది డిపి అనేది పెట్టుకుంటాం. ఇప్పుడు నా డిపి తీసుకోవడం గానీ, మా క్లోజ్ రిలేటివ్స్ డిపి గానీ తీసుకొని ఇది నేను అదేది న్యూడ్ గా చేసేసి సోషల్ మీడియాలో పెడతా అట్లా అని బెదిరిస్తారు అనమాట. అట్లా బెదిరించినప్పుడు ఇతడు ఏం చేసుకోలేక అట్లా సూసైడ్ చేసుకోవడం గానీ, ఇప్పుడు వాడు 10,000 తీసుకుంటాడు, 11,000 కట్టిండు, 50,000 కట్టిండు, 1 lakh కట్టిండు, అయినా కూడా మనకు కాల్స్ వస్తూనే ఉంటాయి అనమాట. దానికి సంబంధించి అట్లాంటి కేసులలో లోన్ యాప్స్ కేసులలో ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన నెంబర్స్ ఫస్ట్ మన అన్నోన్ నెంబర్స్ బ్లాక్ చేసుకోవాలి. వానికి 1 week మనం రెస్పాన్స్ ఇవ్వకుండా మనం భయపడి డబ్బులు వేస్తుంటే వాడు ఇంకా థ్రెటన్ చేస్తుంటాడు అనమాట. అట్లా 1 week వరకు 15 days వరకు మన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా ఏం లేదు, లేకపోతే వానికి రెస్పాండ్ కాకుండా ఉంటే ఇక మన జోలికి రాడనమాట. అంటే 10,000 తీసుకున్న తర్వాత మళ్ళీ స్విచ్ ఆఫ్ చేశారు అనుకోండి, అప్పుడు కట్టన అవసరం లేదు, అన్ని ఫేక్ యాప్సే కదా. అట్లా కట్టకుండా ఏం కాదు. మా దగ్గర కంప్లైంట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఫేక్ లోన్ యాప్ అయితే కట్టన అవసరం లేదనమాట. వీళ్ళు ఏం చేస్తారు, లోన్ యాప్స్ వాళ్ళు ఒకటి లోన్ యాప్ ఉంటది, దానికి సంబంధించి ఆ డేటా మొత్తం వీని దగ్గర నుంచి ఎట్లా విక్టిమ్ దగ్గర నుంచి కాంటాక్ట్స్ కానీ ఏదైనా అన్ని వెళ్ళిపోతాయి వానికి. వాళ్ళు షేర్ చేసుకొని ఇప్పుడు ఒక లోన్ యాప్ నుంచి కాల్ వస్తుంది, నెక్స్ట్ డే మనకి ఇంకొక లోన్ యాప్ నుంచి కాల్ వస్తుంది. లోన్ యాప్స్ వాళ్ళు కూడా ఎట్లా అంటే వాళ్ళు కాల్ సెంటర్ లాగా పనిచేస్తుంటారు. మనకి మార్నింగ్ 10కి కాల్ వస్తుంది, లాస్ట్ కాల్ 5-6 వరకు కట్ అయిపోద్ది. అంటే వాళ్ళు ఒక దగ్గర సెటప్ పెట్టుకొని వాళ్ళు రోజు ఏం పని లేదు, ఇన్ని నెంబర్స్ కాల్ చేయాలి, వాళ్ళకి రోజు ఫోన్ చేసి హెరాస్మెంట్ చేయాలి అంతే. హెరాస్మెంట్ చేస్తే వాడు థ్రెటన్ చేస్తే సోషల్ మీడియాలో నూడ్ పిక్స్ కానీ ఇట్లా మాఫియేషనే పంపిస్తుంటారు వానికి. ఇప్పుడు పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు విక్టిమ్ లేడీ అయితేనేమో లేడీ మార్ఫింగ్ చేసింది ఫోటో పెట్టి, ఈమె ఫోటో ఎట్లాగ దొరుకుతుంది, ఎందుకంటే వాడు ఆల్రెడీ లోన్ యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడే ఈమె ఫోటో అవన్నీ తీసుకున్నాకనే అది ఇచ్చేస్తాడు మనకి లోన్ అమౌంట్ అనేది. అట్లా ఇచ్చినాక ఇవి కాంటాక్ట్స్ అన్ని వెళ్ళిపోతాయి కదా. కాంటాక్ట్స్ అన్ని వెళ్ళిపోయినాక ఇక వాడు థ్రెటన్ చేస్తుంటాడు, ఈ కాంటాక్ట్ కి ఈ నెంబర్ కి నేను పంపిస్తా సంథింగ్, మనం సిస్టర్ అని చేసుకుంటాం, ఫీడ్ చేసుకుంటాం, మీ సిస్టర్ నెంబర్ ఇదే కదా, మీ సిస్టర్ నెంబర్ కి ఇది పంపిస్తా. రిలేటివ్స్ కానీ ఇంకా భయపడతారు, వాళ్ళ రోజు పని అదే అనమాట. రెవెన్యూ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకున్నాడు అండి, శవమే తెలియదు అనమాట. అంటే బహుశా ఆయన కూడా ఇలా లోన్ యాప్స్ కి సంబంధించి ఇది ఉండొచ్చు. ఆన్లైన్ గేమ్స్ లో కూడా డబ్బులు పోగొట్టుకుంటాయండి. ఆన్లైన్ గేమ్స్ ఆడటం, ఆన్లైన్ గేమ్స్ లో కూడా ఫస్ట్ మనకి అమౌంట్ పెడుతుంటే మనకి గేమింగ్ లో పెడుతుంటే వస్తాయి అన్నట్టు చూపిస్తారు, దాని తర్వాత అమౌంట్ ఇన్వెస్ట్ చేసినాక లాస్ అవుతుంటాయి. అయినా గేమింగ్ అనేది ఇక్కడ తెలంగాణలో ఇల్లీగల్ అన్నట్టు. మేడం ఇప్పుడు శ్రీరెడ్డి అన్న కూడా సోషల్ మీడియాలో ఏం చేస్తుంటే అది ప్రముఖులందరినీ తిడుతుంటదండి, ప్రముఖులని. మరి అటువంటిప్పుడు అంటే సైబర్ క్రైమ్ లోకి వస్తుందా, దాన్ని ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు శ్రీరెడ్డి అయినా ఎవరైనా కూడా వాళ్ళకి సంబంధించిన ఇట్లాంటి ఏదైనా తిట్టడం కానీ ఏదైనా అభ్యంతరకరంగా ఉంటే అది డిఫమేషన్ కిందకి వస్తుంది. కాబట్టి అది కన్సర్న్ కోర్టుకు కానీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పొచ్చు అండి. అది పోలీసులు చేయడానికి లేదు. అయితే డిఫమేషన్ అంటే పరువు నష్టం వేసుకోవాలన్నమాట ఇది. ఓకే అండి. ఇంకా ఫైనల్ గా మీరు ఏమన్నా ప్రజలందరికీ తీసుకుని జాగ్రత్తలు ఒకసారి చెప్తారా మేడం? ఫస్ట్ మనం ఈజీ అనేది ఎక్కడి నుంచి మనకి రాదు కాబట్టి ఫస్ట్ అనేది మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కానీ ఏదైనా అట్లాంటివి చేయొద్దు అనమాట. అమౌంట్ వేరే వాళ్ళకి పంపడం కానీ అవి చేయొద్దు. ఒకవేళ మనం అమౌంట్ లాస్ అయినా కూడా 1930 కాల్ చేస్తే ఏమంటే అవి అమౌంట్ హోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఎవరో థ్రెటన్ చేసి ఫెడెక్స్ ఫ్రాడ్ అని ఇంకా చాలా ఫెడెక్స్ లాంటి ఏదైనా మనకి థ్రెటన్ చేసి అమౌంట్ వేయమన్నా కూడా వాళ్ళని అమౌంట్ వేయకుండా మాకు సైబర్ క్రైమ్ కి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. అవి మీరు ఫాలో అయ్యి మీ రిలేటివ్స్ కూడా చెప్పినట్లయితే మనకు రోజు ఏమేమి క్రైమ్స్ వస్తున్నాయి, ఎట్లాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అనేది అందులో మనం మేము అప్డేట్ చేస్తుంటాం అనమాట. అంటే మన డిపార్ట్మెంట్ కి ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉన్నది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ కూడా ఉన్నది. ఇవన్నీ ఫాలో అయితే మీరు ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఎట్లాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అనేది మీకు తెలుస్తుంది. మీకు అవేర్నెస్ వస్తే మీరు అమౌంట్ పోగొట్టుకోరు కాబట్టి మీరు ఫాలో అయ్యి మీ రిలేటివ్స్ కూడా చెప్పినట్లయితే అందరికీ అవేర్నెస్ వచ్చినప్పుడు అమౌంట్ అనేది మనం పోగొట్టుకోము కాబట్టి అట్లా అవన్నీ ఫాలో కావాలి. అంటే
ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే డిపార్ట్మెంట్కే, సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్కే ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది, వాట్సాప్ ఉందండి. దాన్ని మనం సబ్స్క్రైబ్ చేసుకుని దాంట్లో మెంబర్స్గా జాయిన్ అయినట్లయితే మనకు రోజు ఏ విధంగా మోసపోతున్నారు జనాలందరూ కూడా దాంట్లో వాళ్ళు అప్డేట్ ఇస్తారు. కాబట్టి మనం మోసపోకుండా మరింత అప్రమత్తంగా ఉండడానికి అవకాశం ఉంది. మా ఉమ్మగారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం మేడం.